రాయి దొల్లించబడి ఉంది, ఒట్టి సమాధి మాత్రం ఉంది, నా యేసయ్యని ఎవరు ఎత్తుకెళ్ళారు, నా యేసయ్య ఎక్కడున్నారని ఆమె చాలా వేదన బాధపడింది అనమాట. ఎలాగైనా ఆ యేసయ్యని చూసేదాకా ఆ మనసు ఆరల. ఎప్పుడైతే యేసయ్య ఆయన స్వరాన్ని వినిందో, ఎప్పుడైతే ఆయన మాట వినిందో, అప్పుడు ఆమెకి సంతోషం కలిగి గంతులు వేసుకుంటూ తన జీవిత కాలం అంతా ఏం చేసిందంట, దేవుణ్ణి చూశాడని చెప్పి అందరికీ సాక్ష్యం చెప్పుకుంటూ ఆ రోడ్డు వీధంతా అందరికి సువార్త చెప్తూ ముందుకు సాగిందన్నమాట. అలాగ మన జీవితం మారాలి, మనం దేవుణ్ణి కనుగొనాలి. ఈ యొక్క శరీరంతో, ఈ కనులతో మనము దేవుణ్ణి చూడలేము, కానీ ఆత్మనేత్రములతో మనం తెరవబడాలి. ఆత్మీయ కన్నులతోనే మనం దేవుణ్ణి చూడగలం అనమాట. ఈ శరీరముతో మనం చూడలేము. ఈ యొక్క కన్నులు ఎలాంటి అంటే, ఈ లోకరీత్యాన్ని, ఈ లోక పాపాన్ని, ఈ లోక కార్యాలు మనం చూసేది, కానీ మన కన్నులు వచ్చి ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెడద్దు, కానీ పైనున్న వాటి మీద మనసు పెట్టదనమాట. పైనున్న వాటి మీద మనం దృష్టి ఉంచాలి. దాని కొరకు, ఆ యొక్క పరలోక పట్టణము కొరకు మనము మన కన్నులు తెరిచి ఉండాలన్నమాట. అలాగా ఆమె ఎలాగైతే సువార్త ఆమె ప్రకటించిందో, ఎలాగైతే యేసయ్యని చూసిందో. ఇంకోటి ఏంటంటే, ఎందుకు ఈమె గురించి చెప్పబడుతుందంటే, మొట్టమొదట స్త్రీలలోనే, అందరి స్త్రీలలో ఈ మాత్రమే దేవుని చూసిందంట. ఆ 12 మంది శిష్యుల్లో కానీ వాళ్ళు ఎవరు చూడలేదు, కానీ ఈ మాత్రమే ఫస్ట్ దేవుడు దర్శనమైంది, ఈ మాత్రమే ఫస్ట్ చూసింది అనమాట. అందుకే ఈ పేరు వచ్చి ప్రతి పత్రికలో హైలైట్ అయింది అనమాట, మగ్దలేని మరియ. ఇప్పుడు కానీ ఎంతమంది సేవకులు చెప్తారంటే, ఈ పునరుద్ధానపు దినమందు ఆమెను గురించి అనేకరు ప్రకటించేది. ఎందుకంటే మొట్టమొదట చూసిన వ్యక్తి ఎవరంటే మగ్దలేని మరియ, యేసు ప్రభుని చూసింది. అదేలాగా పెందలకాడ లేచింది. మనం ప్రతి ఆదివారం పెందలకాడ లేచి దేవుణ్ణి చూసేదానికి వెళ్ళిందంటే, మనం ఎంత పెందలకాడ వెళ్ళాలి, ఎంతగా మనము దేవుని యొక్క సముఖంలో మనం కాసుకొని ఉండాలా, ఎంతగా వేకుజాములు లేచి దేవునికి మనం మొరపెట్టాలా. దేవుని వాక్యం సెలవిస్తుంది, அதிகாலையில் எழுந்து என்னை தேடுவீர்களானால் என்னை தேடுகையில் நீங்கள் என்னை கண்டடைவீர்கள் అని ఉంది. వేకుజాములు లేచి దేవుణ్ణి వెతకాల. మనం ఎందుకు వెతకాలంటే, ఈ లోకం గురించి అయినా కాదు, దేవుని యొక్క కార్యాల నిమిత్తం మనము దేవుణ్ణి వెతకాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు ఈ లోకము నశించిపోద్ది అనమాట. రాయి దొల్లించబడి ఉంది, ఒట్టి సమాధి మాత్రం ఉంది, నా యేసయ్యని ఎవరు ఎత్తుకెళ్ళారు, నా యేసయ్య ఎక్కడున్నారని ఆమె చాలా వేదన బాధపడింది అనమాట. ఎలాగైనా ఆ యేసయ్యని చూసేదాకా ఆ మనసు ఆరల. ఎప్పుడైతే యేసయ్య ఆయన స్వరాన్ని వినిందో, ఎప్పుడైతే ఆయన మాట వినిందో, అప్పుడు ఆమెకి సంతోషం కలిగి గంతులు వేసుకుంటూ తన జీవిత కాలం అంతా ఏం చేసిందంట, దేవుణ్ణి చూశాడని చెప్పి అందరికీ సాక్ష్యం చెప్పుకుంటూ ఆ రోడ్డు వీధంతా అందరికి సువార్త చెప్తూ ముందుకు సాగిందన్నమాట. అలాగ మన జీవితం మారాలి, మనం దేవుణ్ణి కనుగొనాలి. ఈ యొక్క శరీరంతో, ఈ కనులతో మనము దేవుణ్ణి చూడలేము, కానీ